వ్యక్తి వాడను తయారు చేశాడు, పెద్దవాడ. దానికి ఎన్నో అంతస్తులు కలిగిన ఆ అంతస్తులు నిర్మించాడు ఆ వాడ మీద. దానిలో లేనిదంటూ ఏదీ లేదు, అన్నీ ఉన్నాయి. వందల మంది, వేల మంది దానిలోకి ఎక్కొచ్చు. ఒక 5-6 నెలలకు సరిపడా సామాగ్రి దానిలో వేల మందికి సంబంధించిన ఆహార వస్తువులు నిల్వ చేసుకోవచ్చు. ఏకదాడిగా 5 నెలలైనా పయనించగలదు, ఎక్కడ ఆగుకోకుండా. ఒక వ్యక్తి ఆ వాడును అలా తయారు చేశాడు. చాలా అద్భుతంగా కట్టుకున్నాడు, చూడడానికి అద్భుతంగా ఉంది. దాన్ని తయారు చేసి నీళ్ళల్లోకి విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన తరువాత దాన్ని చూసి ఆనందిస్తూ ఉన్నాడు దాన్ని తయారు చేసిన ఆ యజమానుడు, ఆ వాడను తయారు చేసిన వ్యక్తి. అందరూ చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉండగానే ఆ వాడ మునిగిపోతూ ఉన్నది. వాడ మునిగిపోతూ ఉన్నది. అలా మునిగిపోతూ 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 వాడంతా సముద్రములో మునిగిపోయింది. వెంటనే మరలా కొద్దిసేపటికి, కొద్ది గంటలకు, కొద్ది రోజులు శ్రమపడి ఆ వాడను పైకి తీశారు. మరలా ఒడ్డు మీద పెట్టారు. ఇప్పుడు ఆ వాడను తయారు చేసిన వారందరూ, ఆ వాడను తయారు చేయడానికి ముందు ప్లాన్ ఇచ్చిన వ్యక్తి కానీ, తయారు చేసిన వారు కానీ, అసలు ఈ వాడ మునిగిపోవడానికి గల కారణం ఏంటి? ఎక్కడ చుక్కాని పెట్టాలో అక్కడ పెట్టాం, ఎక్కడ ఏది తయారు చేయాలో అక్కడ అది పెట్టాం, బ్యాలెన్సింగ్ గా దాన్ని తయారు చేశాం. దాన్ని చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఏ కోసినా, ఏ మూలను చూసినా ఏ లోపం కనబడటం లేదు, ఏ లోపం కనబడటం లేదు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఎందుకు మునిగిపోయిందా వాడ అని ఒక వ్యక్తి దాన్ని పరిశీలన చేస్తే, ఎంతమంది నిపుణులను వచ్చి ఈ వాడ మునిగిపోవడానికి గల కారణం ఏంటి? ఒక పయనం కూడా చేయలేదే. ఒడ్డు మీద నుంచి తయారు చేసి సముద్రముల ఒడ్డున నీటిలో దించాము, కొద్ది గంటలకు మునిగిపోయింది. ఇంత కష్టపడి తయారు చేసిన ఈ వాడ, దాని సమయం వచ్చింది, నీటిలోకి వెళ్ళే సమయం. ఆ సమయంలోకి వెళ్ళినప్పుడు అది మునిగిపోవడానికి గల కారణం ఏంటి? ఎంతో మంది నిపుణులు వచ్చి పరీక్షించారు కానీ ఎక్కడ దొరకలా. ఈ లోపు కాయనిచ్చాడు, దాని లోపాన్ని కనుగొన్నాడు, దాని లోపమును తెలుసుకున్నాడు. మొత్తము పరిశీలన చేసి ఎక్కడ లోపం ఉన్నది అని అంటే, ఆ వాడ దగ్గర భాగంలో ఒక ప్రదేశంలో ఒక చిన్న రంధ్రం ఉన్నది. ఒక చిన్న రంధ్రం ఉన్నది. ఆ రంధ్రము ద్వారా నీళ్లు వాడలోకి నిదానంగా వచ్చి వాడంతా మునిగిపోయింది. వాడంతా మునిగిపోయింది. జాగ్రత్తగా వినండి ప్రియ సంగమా. కట్టుకోవడానికి అద్భుతంగా కట్టుకున్నారు, కానీ చిన్న రంధ్రం, ఆ రంధ్రములో నుంచి వచ్చిన నీళ్లు వాడంతాను ముంచివేసింది. ఎన్నాళ్ళు కష్టపడ్డారు, ఎన్నేళ్ళు శ్రమ పడ్డారు, ఎన్ని రోజులు కష్టపడ్డారు ఆ వాడను తయారు చేయుట కొరకు, ఎంతమంది పనిచేశారు. కానీ ఎంతమంది పని చేసినా, ఎంత కష్టపడినా చిన్న రంధ్రం ఆ వాడను ముంచివేసింది. అంతమంది కష్టపడ్డారే, అంత ఖర్చు పెట్టారే, ఆ ఖర్చు, ఆ కష్టమంతా నీటి పాలైపోయింది. దేనికి? చిన్న రంధ్రం. దీనిని బట్టి మీకు చెప్పాలని ఏమనుకున్నానంటే, చిన్న లోపం. వాడను కట్టుకున్నా, ఎంతో కష్టపడ్డాం, కానీ చిన్న లోపం, నిర్జీవమైన ఒక్క క్రియ నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని, నీ కుటుంబాన్ని పతనం చేసేస్తుంది.
ముంచివేస్తుంది. ఎంతో కష్టపడుతున్నావు, ఎంతో ప్రయాసపడుతున్నావు, ఎంతగానో ప్రార్థన చేస్తున్నావు. కానీ నీలో ఉన్న చిన్న రంధ్రాన్ని చూసుకుంటున్నావా? నీలో ఉన్న చిన్న లోపాన్ని తెలుసుకుంటున్నావా? అయ్యా, అమ్మలారా, అన్నలారా, అక్కలారా, తమ్ముళ్ళలారా, చెల్లెలారా, యవనస్తులారా, ఒక్కసారి ఆలోచించండి. దేవుడు అంటున్నాడు, నిర్జీవమైన క్రియలను విడిచిపెట్టి. ఒకవేళ విడిచిపెట్టకపోతే ఏమైంది? వాడ మునిగిపోయినట్లు మునిగిపోయింది. పైకి చూడడానికి వాడ చాలా బాగుంది. ఎన్నో వందల మంది కష్టపడ్డారు, ఎన్నో రాత్రింబగళ్ళు కష్టపడ్డారు, ఎంతో ధనాన్ని వెచ్చిస్తారు. అబ్బా, అంత కష్టపడి తయారు చేసిన వాడ చిన్న రంధ్రం ఉండేదరికి వాడంతటిని ముంచివేసింది. ఈరోజు ప్రియ సంగమా, నీ జీవితంలో ఒక చిన్న లోపం నీ కుటుంబం అనే వాడను ముంచివేస్తుంది. జాగ్రత్త. ఒక చిన్న లోపం లోకములో ఉన్నది ఆ చిన్న రంధ్రములో నుంచి వచ్చి వాడంతటిని నీళ్ళలో ముంచివేస్తుంది. ఈరోజు నీ ఆధ్యాత్మికమైన జీవితం ఒకవేళ ఎలా ఉన్నదేమో. ఎన్ని రోజుల నుంచి వాక్యము చెబుతున్నా, మరి కొంతమంది జీవితాలు మాత్రం ఇది మాకు కాదులే అన్నట్లుగా బ్రతుకుతున్నారండి. నిజమే, దేవుడి రాత్రి నాతో మాట్లాడాడు. నాలో ఈ లోపం ఉన్నది, నాలో ఈ పాపం ఉన్నది. నా మాట అనేక మంది ఆధ్యాత్మికమైన మొగ్గలను, లేత కొమ్మలను తుంచి వేస్తుంది. ఆలోచిస్తున్నావా? లేకపోతే ఎప్పుడు చూసినా ఎదుటి వారి మీద నెపములను మోపటానికి ప్రయత్నిస్తున్నారా? ఈనాటి కాలంలో సంగమా, ఎవరు చూసినా ఎక్కడ చూసినా కనపడుతున్నది ఏంటంటే తనలో ఉన్న నిర్జీవమైన క్రియను చూసుకోవట్లా. వాడంతా బాగానే ఉంది, కానీ చిన్న లోపం, చిన్న రంధ్రం నీ జీవితాన్ని ముంచి వేస్తుంది, నీ కుటుంబాన్ని ముంచి వేస్తుంది. వాడు అద్భుతంగా కట్టుకున్నావు, కానీ ఒక చిన్న రంధ్రం ఉందయ్యా, ఒక చిన్న లోపం ఉందమ్మా, ఒక చిన్న నిర్జీవమైన క్రియ నీలో అలాగే ఉన్నదండి. జాగ్రత్తగా వినండి. ఆపరేషన్ చేశారు డాక్టర్. లోపల ఒక చిన్న గాజు పెంకు వదిలిపెట్టేశారు, అన్నీ తీశారు, చిన్నది వదిలేశారు, కుట్లేసేశారు. కొంత రోజులకు చూస్తే ఏమైంది? ఇంకా సెప్టిక్ అయిపోయింది, బ్రతక దగ్గర. అన్నీ ఒక్కటే, ఒక చిన్న నిర్జీవమైన క్రియ, చిన్న లోపమే, చిన్న తప్పిదమే. ఆ చిన్న లోపం శరీరం అంతటిని పాడు చేస్తుంది. నరకానికి తీసుకెళ్ళిపోతుంది. దేవుని ఆజ్ఞను తిరస్కరించిన మనము, దేవుని మాటను లోబడక, విధేయత చూపించక, ఎంత చెప్పినా విడిచిపెట్టుకోక అలాగే వెళ్ళిపోతున్నావా? దేవుడు, సేవకుడు, వాక్యము ఎన్ని మార్లు హెచ్చరించినా నాకు కాదులే, నా కొరకు కాదులే నా అని పట్టనట్లుగా నీలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టుకోక వెళ్ళిపోతున్నావా? అయితే నువ్వు అనుకోవచ్చు, అన్నీ విడిచిపెట్టేసామండి, ఈ చిన్నదేనండి. అయితే ఆ చిన్నదే నీ జీవితానికి పతనమునకు కారణమైపోయింది. జాగ్రత్త. ఆ వాడ అంత అద్భుతంగా ఉంది, కానీ చిన్న రంధ్రమే కదా వాడను ముంచివేసింది. డాక్టర్లు అన్నీ వేరు వేశారు, చిన్న గాజు ముక్కే కదా లోపల ఉంది, అదే ప్రాణం తీస్తుందా? అదే తీస్తుంది. మరి దేనినైతే దేవుడు నిన్ను విడిచిపెట్టుకోమన్నాడో, దేనినైతే వాక్యం నిన్ను విడిచిపెట్టుకోమని చెప్పిందో, దేనినైతే సేవకుడు విడిచిపెట్టుకోమని చెప్పాడో, దానిని విడిచిపెట్టుకోక, ఆ రంధ్రాన్ని పూడ్చుకోక దాన్ని అలాగే పెట్టుకుంటే, సంగమా యవనస్తుడా,
అమ్మలారా ఇలారా, అదే ఏదైతే ఏమీ చెయ్యదని అనుకున్నావో, ఏమీ కాదులేని ఆ తప్పుని సమర్థించుకుంటూ తప్పున ఆ పాపముని విడిచిపెట్టగా, ఆ చేదైన వేరు తీసుకోక పయనిస్తూ ఉన్నావో, ఆ చిన్నదే నీ జీవితంలో ఒక భయంకరమైన విషాదమునకు తీసుకు వెళ్ళిపోయింది.